టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ చూసినట్టయితే జనాలు చాలా అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఇక్కడ ఏమేమి ఫేమస్ వీళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శివ. అసలు ఇంతమంది జనం ఉన్నారండి. ఇక్కడ చూస్తుంటే నార్మల్గానే ఇడ్లీ దోశ ఇవే కనిపిస్తున్నాయి, కానీ ఇంతమంది జనం ఉన్నారు ఏంటండి? మన దగ్గర మెయిన్లీ ఇడ్లీ ఫేమస్ మేడం, అది చూసి వస్తారు. అండ్ స్పెషల్గా వచ్చి దోశలన్నీ ఫుడ్ కర్రీతో మేక్ చేస్తాం మొత్తం. మనకి మెయిన్గా కాజు, మష్రూమ్, బేబీ కార్న్, స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ మసాలా అండ్ ఇంకా రిమైనింగ్ సెజ్వానా పన్నీర్, ఇంకా ఆల్ దోశ 150 వెరైటీ దోశలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ వెజ్, ఇటు సత్యనారాయణపురం కాబట్టి అంతా వెజ్ ఫ్యామిలీ, వాళ్ళంతా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అది ఫేమస్ అవుతుంది. అంటే ఇన్ని రకాల దోశలు వేయాలని ఎందుకు వచ్చిందండి అసలు? అంటే మెయిన్లీ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనేది తక్కువ, ఈ ఏరియా వచ్చేదంతా ఫ్యామిలీసే వస్తూ ఉంటారు వీకెండ్ అండ్ డైలీ. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ రొటీన్ దోశ కాకుండా స్పెషల్ దోశ ఏంటి, స్పెషల్ దోశ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలా ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటే అన్ని దోశలు అయినాయి. రాగి దోశ, రాగి పన్నీర్ దోశ ఇవి కూడా ఉన్నాయి. అంటే అవైలబుల్ జనాల ఆరోగ్యం కోసమా లేకపోతే స్పెషల్గా ఉండాలని? అంతా ఇక్కడ బిర్యానీ బళ్ళు అన్ని ఫేమస్ ఉన్నాయి కదా, మనం ఓన్లీ వెజ్ పెడదామని వెజ్గా వెళ్ళారు. ఆ దిశలోనే వెజ్ దోశలు ఎక్కువ పెడతాం. కొన్ని సెంటర్స్ వచ్చేసరికల్లా చట్నీయో సాంబారో ఇలాంటివి ఫేమస్ ఉంటాయి. 3 రకాల చట్నీలు ఉంటాయి. ఓన్లీ ప్యూర్ పల్లి చట్నీ, టమాటా చట్నీ అండ్ అల్లం చట్నీ ఒకటి ఉంటుంది, అండ్ హోమ్ మేడ్ కారపొడి ఒకటి ఉంటుంది. హోమ్ మేడ్ చేస్తారండి? హోమ్ మేడ్ ఇంటికాడే చేస్తాం, బయట ఎక్కడ చేయలేం. షాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందండి? ఇక్కడ 2018 నుంచి రన్ అవుతుంది. అప్పుడు కింద పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఈ పైన పెడతాం. పైన పెడతాం ఈ రోడ్ మధ్యలో. మనకి ఇంకో బండి అయితే ఆ సిగ్నల్ దగ్గర కళాక్షేత్రం ముందు సేమ్ ఇలాగ ఉండేది బండి కూడా. సేమ్ 150 దోశ అక్కడ దొరుకుతాయి. సేమ్ ఇలా బండి అమరావతి అని ఉంటుంది. మరి జనాలు కరోనా తర్వాత బాగా ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అలా చూసుకున్నా కానీ ఇక్కడ అన్ని హెల్త్కి మంచి చేసేవే ఉన్నాయి. అయినా కరోనా తర్వాత కూడా సేమ్ బిజినెస్ బాగా నడుస్తుందండి. కరోనా తర్వాత అంటే పర్లేదు, ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. వీకెండ్ అంటే సండేస్ అయితే కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. ఇక మామూలుగా అయితే అలా వెళ్తూ ఉంటుంది బిజినెస్, అంతే, ప్రాబ్లం లేదు. ఎక్కడ తెస్తారండి ఈ ఐటమ్స్ కానీ ఇవి కానీ? ఇవన్నీ అయితే హోల్సేల్ మేడం, మంత్లీ ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు. ఆయనే మన గొల్లపూడి నుంచి అంతా హోల్సేల్ బ్రాండెడ్ స్టాకే తెస్తారు, బయట తెచ్చిన. అండ్ ఫుడ్స్ అన్నీ సెలక్షన్ ఫుడ్డే, బ్రాండెడ్ ఫుడ్డే తెస్తారు, వేరే షాపులు ఏమి ఉండవు. ఇంకా కేదర్ ఫుడ్స్ అని మన కేఎల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అక్కడ తీసుకొస్తారు. మరి వర్కర్స్ ఉంటారండి ఇక్కడ ఇంత మేనేజ్ చేయాలంటే? మినిమం 10 మెంబర్స్ ఉంటారు మేడం. ఇప్పుడు 10 మెంబర్స్ అంటే ఈరోజు ఇంకో బండి పెట్టలేదు, దానివల్ల ఏంటంటే ఆ బండి దగ్గరికి వెళ్ళిపోయారు అందరూ. చూడటానికి ఏమో చిన్నగా ఏదో ఒక బండిలా ఉంది, కానీ దీనికి మాత్రం 10 మెంబర్స్ వర్కర్స్ ఉంటారంట. అసలు చూసినట్టయితే జనాలు కూడా చూడండి ఎలా ఉన్నారు. ఒకసారి కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా ఉంటుంది అసలు ఫుడ్ అని. నమస్కారం అండి, మీ పేరు? కృష్ణ అండి. అసలు మీకు ఇక్కడ అంటే ఇలా పెట్టాలని ఎందుకని అనిపించిందండి? అంటే కొన్ని ఇది ఫ్యాషన్గా పెట్టానండి. ఇది అంతా వ్యాపారం అంతా బాగుంది, కస్టమర్లు అంతా ఆదరించారు బాగా. ఇప్పుడు వరకు మనం చేసే ప్రతి దాంట్లోనే కూడా కస్టమర్లు బాగుంది, ఇంకా బాగుంటుంది అని చాలా కూడా మనల్ని ఆదరించారు. ఇదే కంటిన్యూ చేస్తా. ఇంకా ఒక బండి ఉంది, అలాగే వీళ్ళందరూ కూడా పార్ట్ టైం అనమాట. కుర్రోళ్ళందరూ వీళ్ళందరూ బ్యాంక్లో కొందరు చేస్తారు, అతను బ్యాంక్లో చేస్తాడు, అతను మెకానిక్, ఇతను జాబు, అందరూ పార్ట్ టైం కింద వస్తారు. ఇతను జాబు, వీళ్ళంతా బ్యాంకులో ఇలాంటి వర్క్ చేస్తూ కూడా ఇలా వచ్చి పార్ట్ టైం చేస్తారు. ఈవినింగ్ మాత్రం వచ్చి వర్క్ చేస్తారు వీళ్ళు, మార్నింగ్ అంతా జాబ్కి వెళ్ళిపోయి. అయినా ఇప్పుడు టిఫిన్ అంటే నార్మల్గా అందరూ పెడతారు, కానీ ఇన్ని రకాల వెరైటీ దోశలు ఇలా పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? అంటే డిఫరెంట్గా ఉండాలి, మంది అనేది ఒక నేమ్ ఫేమస్ ఇది రావాలని, దానివల్ల అనేది వెరైటీ ఓన్లీ వెజిటేరియన్లోనే 120 రకాల దోశలు అనేది ఇస్తున్నాం అనమాట. కాజు పన్నీర్, చీజ్, మష్రూమ్ అలాంటి వెరైటీ డిఫరెంట్ దోశలు చాలా దూరాల నుంచి కూడా ఎత్తుక్కుంటే ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. దోశలోనే చాలా రకాలు ఉన్నాయి, చూసాం. రాగి దోశ అనేది అంటే ఎప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయా, లేదంటే ఈ కరోనా తర్వాత ఉన్నాయండి? కరోనాకు ముందు నుంచే మేము ఇదంతా అలవాటు చేసాము. అంతా వ్యాపారం కానీ ప్రజలు కస్టమర్స్ కానీ చాలా బాగా మనల్ని ఇచ్చేస్తారనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్తోనే వేస్తారండి? అవునండి, ఇప్పుడు మీరు చూడండి ఏదైనా కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఐటమ్స్. చూస్తే అన్నీ ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి, చట్నీ కానీ ఇవన్నీ. ఇది కాజు పేస్ట్ అండి, సిజవాన్ సాసు, చీజు, ఇవన్నీ సాసులు అండి. దీంట్లో వాడాయి ఏం పన్నీరు, మష్రూము
అన్ని డిఫరెంట్ ఐటమ్స్, స్వీట్ కార్న్, ఓన్లీ వెజిటేరియన్లను మాత్రమే ఇన్ని రకాలు దొరుకుతాయి, ఇవన్నీ ఇస్తాం అనమాట. ఎందుకనండి అసలు వెజిటేరియన్ ఎందుకు అనుకున్నా, నాన్ వెజ్ పెట్టాలని ఎందుకు అనిపించలేదు? నాన్ వెజ్ అంటే అండి జనరల్గా ఎవరైనా బిర్యానీ కానీ వాటికి ముందు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. వెజిటేరియన్ అనేది అందరూ ఇవ్వలేరు అనమాట. ఏ హోటల్ వాళ్ళు కూడా మెయింటెనెన్స్ అనేది చేయలేరు. నాన్ వెజ్ ఏముంది, చికెన్ కర్రీ, ఒక మటన్ తీసుకొచ్చి, ప్రాన్స్ తీసుకొచ్చేసి ఆ మూడింటితో ఎన్ని అన్న రకాలని చేయొచ్చు. వెజిటేరియన్లో డిఫరెంట్ అని మెయింటెనెన్స్ చేయలేరు అండి. దానివల్ల చూడడానికి చిన్న బండిలా ఉంది, కానీ ఇంతమంది వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. మరి బండి కూడా 9 మెంబర్స్ ఉంటారండి, అందరూ పార్ట్ టైం వచ్చేది. మినిమం ఎంత లాభం ఉంటుందండి ప్రతిరోజు వచ్చేసరికి? ప్రతిరోజు వచ్చేప్పటికి 20,000 అట్లా కౌంటర్ ఉంటుందండి. మనకి అన్ని పోను ఒక 10,000, 12,000 అట్లా. ఇక్కడ స్ట్రీట్లో పెట్టారు కదా, ఇక్కడ ఏమన్నా అంటే కట్టడం కానీ అవి ఏమన్నా ఉంటాయండి? అలాంటిది ఏం లేదండి, ఫ్రీగానే పెట్టుకోండి.